సోషల్ మీడియాలో అసభ్య అశ్లీల పోస్టులు పెట్టేవారి భరతం పట్టేందుకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే వర్రా రవీంద్రారెడ్డి అలాగే సజ్జల భార్గవరెడ్డి వ్యవహారంలో అనిత గారు సీరియస్గా ఉన్నారని, వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. వారు ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే. దుర్గారు, సోషల్ మీడియా వేదికగా చేసుకొని అశ్లీల అసభ్య పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వారి భరతం పట్టేందుకు వంగలపూడి అనిత గారు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి, వారి మీద యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు అని, అందులో భాగంగానే వర్రా రవీంద్రారెడ్డి అంటే వైఎస్ భారతిరెడ్డి గారి పిఏ, ఆయన మీద అలాగే సజ్జల భార్గవరెడ్డి వ్యవహారంలో అనిత గారు కొంచెం సీరియస్గా ఉన్నారని, వారికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా, వారి మీద యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా, వారు ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇవి అంటే అసలు ఆడవాళ్ళ మీద ఎవరు పెట్టినా తప్పేనండి. అది ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు. అసలు మహిళల జోలికి ఎందుకు వెళ్ళాలండి? రాజకీయం అనేది రాజకీయంగా చేయాలి తప్ప ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఆడవాళ్ళని కించపరుస్తూ, అసలు మీరు చూస్తే కనుకైతే ఇటువంటి సంస్కృతి మనం ఎక్కువగా ఈ వైసీపీ వచ్చాక ఎక్కువగా చూస్తున్నాం. మనం గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఎంత చెలరేగిపోయారంటే, ముఖ్యంగా చివరి 2 సంవత్సరాల్లో వాళ్ళు విపరీతంగా ఆడవాళ్ళని ట్రోల్ చేయటం, ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన ఆడవాళ్ళు కావచ్చు, జనసేనకి చెందిన ఆడవాళ్ళు కావచ్చు, ఎస్సీ ఎస్టీలను కూడా వాళ్ళు ట్రోల్ చేశారు. ఇది చిన్న విషయం కాదు కదండి. మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే వేరే రకంగా మీరు చూసుకోవాలి తప్ప ప్రత్యర్థుల్ని మీరు వాళ్ళని కించపరచాలనుకుంటే డైరెక్ట్ తిట్టండి, లేదు డైరెక్ట్ విషయాన్ని మీరు మాట్లాడండి. అంతేగాని ఎక్కడ సంబంధం లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి, కుటుంబంలో ఉండే ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతాము, వాళ్ళ పిల్లల మీద మేము పోస్టులు పెడతామంటే ఎవడు హర్షిస్తాడండి? ఇప్పుడు వైసీపీ ఈరోజు ఓడిపోయిందంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఒకటే కాదండి, వాళ్ళు మాట్లాడిన మాటలు, మంత్రులు ఉపయోగించిన బూతులు, తర్వాత వాళ్ళ ఆడవాళ్ళ మీద చేసిన వాళ్ళు కించపరుస్తూ పెట్టిన పోస్టులు. అంటే ఒక వ్యక్తి ఓడిపోవటానికి ఒక్క కారణం కాదండి. జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే కాదు, మంత్రులు ఓడిపోవటానికి కూడా ఇవన్నీ కూడా కారణాలే. ఇప్పుడు నీ కిందవాడు తప్పు చేస్తున్నాడంటే దండించాల్సిన బాధ్యత ఎవరిదండి? పైన ఉన్న వాళ్ళదే కదా. జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలి కదా. ఇందాక మీరు అన్నారు వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారని. వర్రా రవీందర్ రెడ్డి ఎవరి దగ్గర ఉన్నారండి? భారతిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి భార్య. అంటే ఒక మహిళ అయ్యుండి ఆవిడ నీ దగ్గర పిఏగా ఉన్న వ్యక్తి పెడుతున్న పోస్టులు నీకు తెలియదా? సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా మీరు ఒక వ్యక్తిని పెట్టుకుంటారా? లేదు, మీ దగ్గరికి ఆ వ్యక్తి వచ్చాక ఇటువంటి పనులు చేస్తున్నారంటే వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి కదా. కనీసం వాట్స్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోకుండా ఉంటారా ఎవరైనా? ఇప్పుడు నా దగ్గర ఒక పని మనిషి పనిచేస్తుందండి, ఆమె మంచి చెడులు తెలుసుకోకుండా పెట్టుకోను కదా. పెట్టుకున్నాక కూడా చుట్టుపక్కల వాళ్ళు మనకి హింట్ ఇస్తారు, అయ్యో ఆమె ఇట్లా ఉందండి మీరు చూసుకోండి, ఏదైనా దొంగతనం చేసిందేమో, లేదా ఏదో ఒకటి చెప్తారు. చెప్పినప్పుడు మనం వెంటనే నమ్మేయక్కర్లేదు, మనం కూడా టెస్ట్ చేశాకే మంచి చెడులు తెలుసుకుంటాం. అలాగా ఈ రవీందర్ రెడ్డి అన్న వ్యక్తి గురించి భారతిరెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? లేదా వర్రా రవీందర్ రెడ్డికి ఇవన్నీ తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసో లేదో. సో రవీందర్ రెడ్డికి తెలియకుండా రవీందర్ రెడ్డి సోషల్ అకౌంట్లోంచి వెళ్ళిపోతాయా పోస్టులన్నీ అండి? అంటే ఇంత తప్పు చేస్తున్నప్పుడు భారతిరెడ్డి ఖండించలేదంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందా అది కూడా చూడాలి. ఇప్పుడు భారతిరెడ్డిని కూడా వదలకూడదండి. ఇప్పుడు ఆవిడకి తెలియకుండా జరిగిందా లేదా అనేది కూడా అనిత వంగలపూడి గారు తెలుసుకోవాలి, హోమ్ మినిస్టర్. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఆవిడని పెట్టడానికి కూడా అదే రీజను. ఆవిడ చాలా బాధలు ఎదుర్కొన్నారండి. ఆవిడని మానసికంగా ఎంత హింసించారంటే శారీరకంగా కూడా హింసించడానికి ప్రయత్నించారు. మీకు తెలుసు, ఆవిడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు. కాబట్టి ఆవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆవిడ మీద పెట్టారు చిత్రంగా. అంటే ఇది ఏ ప్రభుత్వంలోనూ ఎప్పుడు జరిగి ఉండని విషయం. ఈవిడ మీదే కాదు, ఇంకా చాలామంది ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు పెట్టారండి. ఈవిడ మీద పెట్టి ఈవిడని హెరాస్ చేశారు కూడా. కాబట్టి ఆవిడకి ఇవ్వడం అంటే ఆ పోస్ట్ ఇవ్వటం ఎంత ముఖ్యమో
చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి ఇచ్చి హోమ్ మినిస్టరు. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా ఇప్పుడు ఎవరిని వదలనని చెప్తున్నారు. ముందు కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ఇట్లాగా సోషల్ మీడియా ద్వారా వీళ్ళు పోస్టులు పెట్టారు, ముందు వాళ్ళని కనుక్కొని వాళ్ళకి నోటీసులు ఇచ్చి తర్వాత అరెస్టుల పర్వం అయితే జరుగుతుందండి. ఎట్ ద సేమ్ టైం సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఎవరైతే సకల శాఖ మార్చులుగా ఉన్నారో అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి మొత్తం సోషల్ మీడియాని హ్యాండిల్ చేశారండి. ఐపాక్ కంపెనీ ఆయన కిందనే ఉండింది. అటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి ప్రతి ఒక్క మహిళని కించపరుస్తూ ఆయన కూడా పోస్టింగ్లు పెట్టించారు కాబట్టి ఈరోజు అతని మీద కూడా చర్యలు ఉంటాయి. అసభ్య పోస్టులతో పాటుగా అశ్లీలమైనటువంటి పోస్టులు కూడా పెట్టారు. మీరు చెప్పినట్టు అసభ్యము అశ్లీలము రెండూ చేశారండి. చేసినప్పుడు అలాంటి వాళ్ళని వదలకూడదు. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు, ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి ఐటీలో చట్టం ఉంది, దానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఇప్పుడు అనిత గారు అవన్నీ చూసుకుంటున్నారు. చూసుకుని దాని ప్రకారం ప్రతి ఒక్కళ్ళని వదలరండి ఆవిడ. ముఖ్యంగా మీకు తెలుసు ఎంతమంది ఆడవాళ్ళ మీద పెట్టారో వాళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళ మీద పెట్టారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళ మీద పెట్టారు. మనం చూసాం ఉండవల్లి అనూష గారిని ఉద్దేశించి అసలు అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి కొన్ని పోస్టులు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజెస్లో కానీ కొన్ని పేజెస్లో వాళ్ళు షేర్ చేసినటువంటి నేపథ్యంలో వారి మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయా, వారు అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందా, ఆ పోస్టులు ఎవరైతే పెట్టించారో ఎవరైతే పెట్టారో వారి మీద చర్యలు తప్పవా అంటే ఏం చెప్తారు? ఎందుకుండవండి, ఖచ్చితంగా ఉంటాయి. ఏంటండి అది ఓపెన్గా అట్లా వాళ్ళు పెట్టి వాళ్ళు దాని మీద చెప్పి షేర్ చేసి నవ్వుకుని దాని మీద విపరీతంగా మళ్ళీ దాని మీద ట్రోలింగ్స్ ఎవడూరుకుంటాడండి. ఇప్పుడు మీకు గుర్తుంటే ఇప్పుడు అమెరికా నుంచి పంచు ప్రభాకరు, దుబాయ్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్తూ. వీళ్ళందరూ ఎటువంటి పోస్టింగ్లు పెట్టారండి, ఎట్లాంటి వీడియోలు చేశారండి. ఇప్పుడు వాళ్ళని ఎలా రప్పించాలో కూడా అనిత గారు ఆలోచిస్తున్నారట. కాబట్టి ఎవరిని వదలకూడదండి. ముఖ్యంగా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే ఉండదని ఆవిడ చెప్పారు. కాబట్టి అనిత గారు రంగంలోకి దూకారండి. తప్పకుండా ఆవిడ ఎవరిని వదిలిపెట్టరు. దానికి తగ్గ అంటే వాళ్ళకి చర్యలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.